ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర కేదార్నాథ్ యాత్ర. సంవత్సరంలో 6 నెలలు మాత్రమే భక్తులతో పూజించబడుతూ ఇంకో 6 నెలలు మంచులో కప్పబడి ఉండే ఆలయం ఈ కేదార్నాథుడి ఆలయం. ఈ కేదార్నాథ్ యాత్రలో భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఎదురైనా వేటికి చలించక ఆ కేదార్నాథుడి దర్శనం కోసం వాళ్ళ ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటారు. ఈ కేదార్నాథ్ యాత్ర అంత సులభతరమైనది ఏమీ కాదు. ఎంతో కష్టపడితే గాని, ఎన్నో కఠినమైన సమస్యలు ఎదుర్కొంటే గాని ఆ పరమేశ్వరుడి దర్శనం అయితే మనకు కలగదు. 2013లో వచ్చిన భారీ వరదలకు 6,000 మందికి పైగా భక్తుల మరణం. అంతటి భారీ వరదలకు కూడా తట్టుకొని నిలబడ్డ కేదార్నాథుడి ఆలయం. ఇప్పుడు మీరు చూస్తున్నది కేదార్నాథ్లోని భీమ్శీల. కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు ఈ కేదార్నాథ్ దేవాలయాన్ని కాపాడింది ఆ భీమ్శీలనే. అదిగోండి వెనకే ఉంది కదా, ఇదిగోండి ఎక్కడి నుంచో పైనుంచి మొత్తం వరదలు వస్తూ ఉంటే ఇది మాత్రం గుడి ఎగ్జాక్ట్గా గుడి ముందు ఆగిపోయి గుడికి ఏం కాకుండా కాపాడింది భీమ్శీల. ఎంతో మహోన్నత చరిత్ర కలిగిన ఈ కేదార్నాథ్ యాత్రకి నాతో పాటు మీరు కూడా రండి. హలో వైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. మన భారతదేశంలోనే ప్రతి హిందువు తప్పకుండా తమ జీవితంలో ఒక్కసారైనా ఆ కేదార్నాథ్ యాత్ర చేయాలనుకుంటారు. ఈ వీడియోలో మీకు కేదార్నాథ్ వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఎలా వెళ్ళాలి, అక్కడ ఫుడ్ ఏంటి, అక్కడ రూమ్స్, టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే నేను 2024లోనే చార్ధామ్ యాత్రను అయితే పూర్తిగా కంప్లీట్ చేశాను. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, రిషికేష్ అన్ని ఎక్స్ప్లోర్ చేశాను. చార్ధామ్ యాత్ర ఫుల్ టూర్ ప్లాన్ కూడా చేశాను. ఒకసారి ఐకార్డ్ లో పెడతాను, అలాగే ఎన్ స్క్రీన్ లో కూడా పెడతాను, ఒకసారి చూడండి. ఈ సంవత్సరం కనుక మీరు చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటే ఆ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కేదార్నాథ్, బద్రీనాథ్ అలా చార్ధామ్ యాత్ర చేయడానికి వెళ్తే ఆ వీడియో ఒక్కసారి షేర్ చేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఒక 10,000లో అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి కేదార్నాథ్ వెళ్ళి కేదార్నాథ్ యాత్ర చేసి దర్శనం చేసుకునేది వచ్చేయచ్చు. దాని గురించి పూర్తి వివరాలు చెప్తాను. అలాగే బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ప్రతి వీడియో సపరేట్ గా చేసి ఉంచాను. ఒకసారి ఐకార్డ్స్ లో ఉంటాయి లేదా ఎండ్ స్క్రీన్ లో ఉంటది, ఒక్కసారి చూడండి. ఈ సంవత్సరంలో కేదార్నాథ్ టెంపుల్ అయితే May 2nd అయితే ఓపెన్ చేస్తున్నారు. అలాగే బద్రీనాథ్ ని May 4th అయితే ఓపెన్ చేస్తున్నారు. అలాగే యమునోత్రి, గంగోత్రి అయితే April 30 ఓపెన్ అయిపోయినాయి టెంపుల్స్ అయితే. ఎవరైనా బద్రీనాథ్, కేదార్నాథ్ ఇలా చార్ధామ్ యాత్రకి వెళ్ళాలన్న వాళ్ళు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. టికెట్స్ మళ్ళీ దొరకవు మీకు, ట్రైన్ టికెట్స్ అవన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోండి. చాలా తక్కువ బడ్జెట్ లో అయితే చక్కగా ఆ టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకొని రావచ్చు. ఓకే, ఇంకా ఇది కేదార్నాథ్ యాత్ర గురించి మాట్లాడుకుంటే మన తెలుగు స్టేట్స్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే మనం ఫస్ట్ ఢిల్లీ అయితే చేరుకోవాలి. మన విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాను. ఎగ్జాక్ట్ గా టైం 3:30 అలా అయ్యింది. మనకి 4 o'clock అయితే ట్రైన్ ఉంది, తమిళనాడు ఎక్స్ప్రెస్. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఒకసారి ఏ ప్లాట్ఫామ్ వచ్చిందో చూసుకొని లోపలికి వెళ్దాం. మన ట్రైన్ ప్లాట్ఫామ్ 10కి వస్తుందంట. మన తమిళనాడు ఎక్స్ప్రెస్, ఇదిగోండి తమిళనాడు ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చి 12621 355 ఉంటుంది విజయవాడలో. ప్లాట్ఫామ్ 10కి వచ్చింది ప్రెసెంట్ అది. రా బాబాయ్, నువ్వేనయ్యా మా దేవుడు అయ్యా, తొందరగా ఢిల్లీలో దింపయ్యా. మీరు మన సైడ్ నుంచి ఎప్పుడైనా ఢిల్లీ వైపు వెళ్ళేటప్పుడు మాక్సిమం ఏసీ ప్రిఫర్ చేయండి. స్లీపర్ అయితే 730 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు, ఏసీ అయితే 1800 1900 అలా ఛార్జ్ చేస్తారు. కాకపోతే స్లీపర్లో వెళ్ళడం చాలా ఇబ్బంది పడతారు. మీరు ఫ్యామిలీ కనుకుంటే తప్పకుండా అయితే ఏసీలోనే వెళ్ళండి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసాం. ఇక్కడి నుంచి మనం ఏదైనా షాపింగ్ అయి చేసుకొని స్టార్ట్ అవుదాం. వెల్కమ్ టు మహారాణా ప్రతాప్ ISBT కాశ్మీర్ గేట్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మనం హరిద్వార్ వెళ్ళాలన్నా, రిషికేష్ వెళ్ళాలన్నా ఇక్కడ మనం కాశ్మీర్ గేట్ దగ్గరికి వచ్చేస్తే మన బస్ స్టాండ్కి చాలా బస్సెస్ ఉంటాయి. ఈ ఆటోలో వచ్చాం మనం అక్కడికి. బాబాయ్ 50 రూపాయలు తీసుకున్నాడు పెర్ హెడ్. ఓకే, బాయ్ బాబాయ్. చివరికి అయితే ISBTలో గవర్నమెంట్ బస్ అయితే ఎక్కేసాం. ఢిల్లీ టు రిషికేష్ 420 రూపీస్ ఛార్జ్ చేశారు పెర్ హెడ్.
ఢిల్లీ చేరుకున్న తర్వాత మీరు ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళాలి. హరిద్వార్ లేదా రిషికేశ్ వెళ్ళొచ్చు. మీకు ఏ ప్లేస్ ఎక్కువగా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోండి. హరిద్వార్కి అయితే మీకు ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటాయి. అలాగే మీకు ఆ ఢిల్లీ ఐఎస్బిటి నుంచి అయితే హరిద్వార్ లేదా రిషికేశ్ కి ఫ్రీక్వెంట్ గా బస్సెస్ ఉంటాయి. ముందుగానే బుక్ చేసుకొని లేదా డైరెక్ట్ గా వెళ్ళినా మాక్సిమం దొరికేస్తాయి. ముందుగా బుక్ చేసుకుని వెళ్తే బెటర్. అది మీరు హరిద్వార్ చేరుకున్న తర్వాత హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్ చేరుకోవాలి. సోన్ ప్రయాగ్ అయితే బస్సెస్ ఉంటాయి. సోన్ ప్రయాగ్ షేరింగ్ వెహికల్స్ కూడా ఉంటాయి. సోన్ ప్రయాగ్ చేరుకున్న తర్వాత మీరు గౌరీకుండ్ వెళ్ళాలి. గౌరీకుండ్కి వెళ్ళడానికి ఇటువంటి జీప్స్ అయితే ఉంటాయి. 50 రూపీస్ తీసుకుంటారు. గౌరీకుండ్లో అయితే మిమ్మల్ని డ్రాప్ చేస్తారు. మీరు మాక్సిమం సోన్ ప్రయాగ్ లో కన్నా గౌరీకుండ్ లో స్టే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే గౌరీకుండ్ లో కొంచెం రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకున్న తర్వాత తొందరగా లెగ్స్ మీరు కేదార్నాథ్ ట్రెక్ అయితే స్టార్ట్ చేయొచ్చు. కొంచెం ఈజీగా ఉంటుంది. అది గౌరీకుండ్ లో ఇక్కడ రూమ్ తీసుకున్నాం. మేము 5 మెంబర్స్ ఉన్నాం. 5 మెంబర్స్ కలిపి 2000 తీసుకున్నాడు. పర్లేదు భయ్య, మనిషికి 400 కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. పొద్దున్న 3ంటికి చెక్ ఇన్ అయ్యాం. 11 వరకు ఉండమన్నాడు. మనం ఇప్పుడు 8-9 అవుతుంది. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేస్తున్నాము. కానీ ఇంత లేట్గా ఎవరు స్టార్ట్ చేయకండి. ఎవరైనా ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 3-4 కల్లా స్టార్ట్ అవ్వాలి. అక్కడ తొందరగా రీచ్ అవ్వాలన్నా, మీకు దర్శనాలు అవ్వాలన్నా అది కరెక్ట్ టైము. మేమంటే టైం అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. మీరు మాత్రం గౌరీకుండ్లోనే స్టే చేయాలని చూడండి. సోన్ ప్రయాగ్లో కానీ ఇక్కడికి వచ్చేయండి. చాలా రూమ్స్ ఉన్నాయి. పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే 2000-3000 అంటారు. కొంచెం ముందుకు వచ్చే కొద్దీ తక్కువ రూమ్స్ అయితే దొరికేస్తాయి. సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి ఒక 5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంతే. జీప్లు పెర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటారు. తీసుకొచ్చి దింపేస్తారు. అక్కడి నుంచి కొంచెం 1 కిలోమీటర్ అని నడవాలి. జీప్ లాపింగ్ ప్లేస్ నుంచి మనం రూమ్స్ దగ్గర రావాలంటే. దాన్ని బట్టి చూసుకోండి. పైన దీపక్ లాడ్జ్ అని కనిపిస్తుంది కదా, అంటే మనం ఉన్న దీపక్ లాడ్జ్ కాదు, పక్కన వేరే రూమ్ లో. కాకపోతే రూట్ ఇది. మీరు ఒకవేళ వెళ్ళాలన్నా సరే ఎప్పుడైనా పక్కన చిన్న షాప్ ఉంది. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు కింద గౌరీకుండ దేవాలయం ఉంటుంది చిన్నది. అదిగోండి గౌరీ మందిరం ఉంది కదా, ఇక్కడికి వచ్చి కొంచెం నమస్కారం చేసుకొని ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయండి. వెళ్ళే దారిలోనే ఉంటుంది. ట్రెక్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా స్టార్టింగ్ ఇదే. ఇంకా ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా ఎంత అయింది? టైము 9:15. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 9:15 అయింది. 9:15 అయింది. ఇప్పుడు మొదలెట్టాం. మరి ఎప్పుడు చేరుకుంటాము కంటిన్యూ చేస్తూ చెప్తూ ఉంటా. లెట్స్ సీ. గౌరీకుండ్ నుండి స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ లో చిన్న రోడ్డు మాత్రమే ఉంటది. ఈ సందులోనే అదిగొండ ఎక్కించుకునే గుర్రాలు ఉన్నాయి కానీ అన్ని పిట్టు అంటారు కదా, బాస్కెట్లు అన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి. మీరు కింద నుండి వచ్చేటప్పుడు దారిలో చాలా మంది గుర్రాల వాళ్ళు అయితే అడుగుతారు, గోడ ఎక్కండి బాబు అని చెప్పి. కాస్ట్ మాత్రం వాళ్ళు 4000, 5000 అలా చెప్తారు. ఏంటంటే ఇక్కడ పైన వీళ్ళకి ఒకటి ఉంటది కదా కౌంటర్ లాగా, వాళ్ళు గుర్రానికి అయితే 3200 అయితే పే చేయాలి. కానీ 3200 కి చాలా తక్కువ మంది వస్తారు. 3500 అలా అయితే వస్తారు. కింద నుంచి పైకి టెంపుల్ వరకు తీసుకెళ్తారు. అదే పైన ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ వరకు తీసుకెళ్తారు. మాక్సిమం బార్గెన్ చేసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళు 5000 చెప్తారు, 6000 చెప్తారు, వాళ్ళ ఇష్టం. అది ఇక్కడ ఫిక్స్డ్ రేట్స్ ఉండవు కాబట్టి ఏదో రేట్ చెప్తారు. మాక్సిమం 3500, 3200 అనేది లీస్ట్. దాన్ని బట్టి మీరు వాళ్ళతో మాట్లాడుకోండి. హర హర మహాదేవ. పైకి నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అసలు గుర్రాలు గుద్దేస్తున్నాయి, కాళ్ళు కూడా తొక్కేస్తాయి. అబ్బా ఒక్కసారి తొక్కిందంటే ఇంకేం లేదు, సినిమానే మనకి. ఇదిగోని ఇక్కడ 4 మోసుకెళ్తున్నారు. అది డోలి, ఇది గుర్రం. అదిగోని ఒక సింగిల్ గా బాస్కెట్ మీద తీసుకొస్తున్నారు. వెనక వైపు దాన్ని పిట్టు అంటారు. ఇలా పైకి వెళ్ళడానికి ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. తరుణ్, ఇక్కడ వాష్రూమ్స్ కావాలన్నా సరే దారిలో ఉన్నాయి. పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు కానీ దానికి. కాకపోతే ఈ క్రౌడ్ ఎక్కువ ఉంది. డోలీలు, గుర్రాలు క్రౌడ్ అవి ఎక్కువ ఉన్నాయి. తక్కువ గుర్రాలకు మాత్రం కొంచెం దూరంగా నడవండి. డాష్ ఇచ్చేస్తున్నాయి, అవి జారిపోతున్నాయి. ఒక్క తొక్కినాయి అనుకో మన కాలు దేనికి పనికిరావు. జాగ్రత్తగా నడవండి నడిచేటప్పుడు మాత్రం. ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి పైన. ఖచ్చితంగా కొంచెం కర్పూరం కానీ అటువంటి యూస్ చేసుకొని స్మెల్ తీసుకోండి. కొంచెం మీకు రిలీఫ్గా ఉంటుంది. అది మధ్యలో సోడా తాగేద్దామని ఆగాము.
ఇదిగో నిమ్మకాయ నీళ్లు జస్ట్ 30 రూపాయలు ఆ గ్లాసు. పైకి వచ్చే కొద్ది ఇంకా పెరుగుతూ ఉంటది. ఎక్కడైనా ముందే తాగేయండి కావాలంటే. ఏముండదు, నార్మల్ వాటర్లోనే ఒక నిమ్మకాయ పిండేసి సాల్ట్ను షుగర్ వేసి ఇచ్చేస్తున్నాడు బాబాయ్. 30 రూపాయలు. ఇలాంటి షార్ట్ కట్స్ ఉంటాయి, యూస్ చేసుకుని అంటే ఎక్కగలం అనుకుంటే రండి, ఆ పక్క నుంచి ఇలా రావచ్చు, అంతా తిరిగి రాకుండా కొంచెం సేవ్ అవుతుంది డిస్టెన్స్ అనేది. కానీ జాగ్రత్త, జారుతుంది, కర్ర పట్టుకుని రండి. వెళ్ళే దారిలో చూసారా కేదార్నాథ్ 10:30 అంట. లించోలి ఉంది కదా, అదేమో 3.5 అంట. బేస్ క్యాంపు 9 కిలోమీటర్స్. భీంబాలి ఏంటది 0.5. కానీ కేదార్నాథ్ అయితే రాంగ్ భయ్యా, 10 కిలోమీటర్లు ఉండదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా 16-17 ఉంటుంది ఈజీగా. ఇక్కడ నుంచి 15-16 ఉంటుంది కనీసం. అలా రాస్తారు అంతే, పట్టించుకోకండి, వెళ్తూ ఉండండి అలాగా. ఎవరిని అడిగినా చెప్తారు కింద నుంచి ఇప్పుడు దాకా 5 వచ్చారా బాబు అంటారు. మనం 10-15 వచ్చాం అనుకుంటాం, అంత ఉండదు అక్కడ. అసలు ఈ షార్ట్ చూడండి, మధ్యలో వాటర్ ఫాల్, 2 గుర్రాలు. బాబా లుక్ ఇక్కడ నుంచి చూడండి, అసలు అదిరిపోయింది కదా. అదే రైనింగ్ సీజన్లో వస్తే ఎక్కడికక్కడ కొండల మంచి నీళ్లు పడుతూ ఉంటాయి. డేంజర్గానే ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది. పైకి వెళ్తుంది దారి మొత్తం గోడ పేడ. ఆ గోడలో పేడలే ఉన్నాయి మొత్తం. వివత్సమైన కంపు మొత్తం వీటిదే, మామూలుగా లేదు. బాబాయ్ గ్రేట్, ఎలాగొచ్చేస్తున్నాడు, నడుచుకొని వచ్చేస్తున్నాడు అలాగే బాబాయ్. ఇక్కడ బోర్డు ఉంది చూడండి, కేదార్నాథ్ 8.5 km అండి. ఇంకా బేస్ క్యాంప్ అయి 6.5. రాయలు ఎక్కువగానే ఉన్నట్టున్నాయి, కొంచెం కష్టమే. ఇప్పుడు మీకు చూపించిన షార్ట్ కట్లు అయితే వచ్చేసాం. ఒక 2-3 కిలోమీటర్స్ తగ్గింది అనుకుంటున్నా అటువైపు నుంచి వస్తే. కానీ రికమెండ్ చేయండి భయ్యా, ఎందుకంటే కొంచెం డేంజర్ ఆ ఏరియా. రాలేరు అందరూ, కొంచెం రాయలు అవి ఉన్నాయి, జారిపోతే జాగ్రత్త. బాగా ఫిట్గా ఉన్నాం, పర్లేదు అనుకుంటూ వచ్చాను. కానీ లేకపోతే మెయిన్ రోడ్లోంచి రండి, అది బెటరు. మధ్యలో శనగలోను ఎండి టమాటాలు, కీర దోశ, కొంచెం ఉల్లిపాయ వేసాడు. ఇదే ప్లేటు 100 రూపాయలు అంట. సేమ్ పుచ్చకాయలు కూడా అంతే. భయ్యా పైనాపిల్ कितना है? कट के पीसेस कितना है इसकी? ये बनाई 100 रुपए। हाँ मिक्सड है। ఓకే బాయ్, థ్యాంక్ యూ. పొద్దున్న 9:30 స్టార్ట్ చేసాం. ఇంకా అలా ట్రెక్ ఆల్మోస్ట్ 10 గంటల పైన అయింది. దగ్గరలో ఉన్నాం కానీ వెళ్తూ ఉన్నాం. ఇంకేంటంటే గౌరీకొండ నుంచి కేదార్నాథ్ టెంపుల్ వరకు 12 అవర్స్ పట్టినట్టే ట్రిప్. 12 అవర్స్ పట్టినట్టే మనం ట్రెక్కింగ్ అయితే. రాత్రి టెంట్ తీసుకున్నాము. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. రూమ్స్ అయితే ఎలా ఉంటాయి, మినిమం 7,000-8,000 చెప్తున్నారు భయ్య. అసలు మరి ఎంతమంది పడుకొనిస్తారేమో కానీ. అదే టెంట్లో అయితే ఇది అది ఓపెన్ చేయి, టెంట్ ఒకసారి ఓపెన్ చేయి. ఇది టెంట్ లోపల ఎలా ఉంది, 3 పడుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా అక్కడ సాకెట్స్ ఉన్నాయి. ఇది పర్ హెడ్ అయితే 500 తీసుకున్నారు. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు కేదార్నాథ్. రాత్రి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అసలు కింద నుంచి ట్రెక్కింగ్ మాత్రం మార్నింగ్ 9-9:30 ఆ టైంలో స్టార్ట్ చేసాం. రాత్రి వచ్చేసరికి 10-11 అయిపోయింది. అసలు ఓపికలే లేవు. అసలు వచ్చి అసలు ఏమి చూపించడానికి కూడా ఏం లేదు. అసలు ట్రెక్కింగ్ అంత ఈజీ అనుకుంటారేమో భయ్య, అంత ఈజీ అయితే ఏం కాదు. మినిమం 10-12 గంటలు పడుతుంది. మాకైతే 12 గంటల దాకా పట్టింది. అంటే మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ రావాలి కాబట్టి కొంచెం టైం పట్టింది అనుకో. కానీ మినిమం 10 గంటలైనా పడుతుంది. అది మళ్ళీ వర్షం వస్తే చాలా ఇబ్బంది. గుర్రాలు గుద్దుబాటు దెబ్బతున్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నడుచుకొని వెళ్ళేటప్పుడు. మీరు పక్కన లోయ పక్కన నడుచుకుంటూ వెళ్ళారంటే చాలా రిస్క్. గుర్రాలు ఒక డాష్ ఇస్తున్నాయి, పడిపోతున్నారు కూడా. ఆ ఇబ్బంది కూడా ఉంది. కొంచెం జాగ్రత్తగా అయితే రండి.
ఇక్కడ రూమ్స్ విషయానికి వస్తే టెంట్లు బీభత్సంగా ఉన్నాయి. అసలు మీకు ముందు బుక్ చేసుకోవాలా, దొరుకుతాయా లేదా అని ఇబ్బంది ఏం లేదు, అటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ కాకపోతే హాట్ వాటర్ అయితే దొరకట్లేదు, సపరేట్గా డబ్బులు తీసుకుంటారు. వాష్రూమ్స్ కంఫర్ట్గా లేవో అవి చూసుకోవాలి. లేదు రూమ్ కావాలి మాకు సపరేట్గా అంటే మినిమం 5,000, 6,000, 7,000 అలా చెప్తున్నారు. కింద అసలు దొరకట్లేదు. అది టెంపుల్ దగ్గరలో అయితే. మీరు టెంపుల్కి ఒక 2 kilometers 3 kilometers అలా కింద డిస్టెన్స్లో తీసుకుంటే కనుక మళ్ళీ కొంచెం తక్కువకే రావచ్చు. అలా ఉన్నాయి. దాన్ని బట్టి అయితే మీరు ప్లాన్ చేసుకోండి. అయితే మనం దర్శనానికి అయితే వెళ్తున్నాము. పొద్దున 3 ఆ టైంలో దర్శనానికి వెళ్తే స్పర్శ దర్శనం ఉంటుంది. దర్శనం కూడా చాలా తొందరగా జరుగుతుంది. కాకపోతే మేము వచ్చేసరికి రాత్రి చాలా లేట్ అయిపోయింది. అసలు ఓపిక లేదు, ఒళ్ళంతా సినిమా అయిపోయింది, మామూలుగా లేదు అసలు ఆ ట్రెక్కింగ్ మాత్రం. దానివల్ల ఇంకా లేట్గా వెళ్తున్నాం. ఎంత టైం పడితే అంత టైం పట్టింది, చేసేదేం లేదు అది ఓకేనా. కానీ ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు. మంకీ క్యాప్, గ్లౌజులు, లోపల థర్మల్ షర్ట్స్ ఉంటాయి కదా, థర్మల్ షర్ట్స్, అలాగే ఇదిగోండి రెయిన్ కోట్ ఉండాలి ఒకటి ఖచ్చితంగా. 100 రూపాయలకు దొరుకుతాయి కింద రెయిన్ కోట్లు, నార్మల్ కవర్స్ లాంటివి, అది యూజ్ చేసుకోండి. అలాగే మీరు స్వెటర్స్ కూడా యూజ్ చేసుకోండి, చలి ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్త తీసుకొని రావాల్సింది. కింద షూలు, సాక్స్లు కూడా మంచి షూ, మంచి సాక్స్లు వేసుకొని వస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. ట్రెక్కింగ్ కూడా మీకు బాగా జరుగుద్ది. ఇవన్నీ జాగ్రత్తగా చేసుకొని రండి. ట్రెక్కింగ్ వచ్చేవాళ్ళు కంగారుగా స్పీడ్గా నడవకండి, కొంచెం స్లోగా నడుచుకుంటూ నెమ్మదిగా రండి. ఎందుకు ఎంత చెప్తున్నానంటే ముందు మన హెల్తే, తర్వాత ఏదైనా. చాలా జాగ్రత్తలు తీసుకొని రావాలి అక్కడికి. అంత ఈజీ కాదు. ఏదో మీరు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూసేసి రీల్స్ చాలా ఈజీ సింపుల్గా వెళ్ళిపోవచ్చు అనుకుంటారేమో. అంత ఈజీ కాదు భయ్యా, చాలా జాగ్రత్తగా రావాలి ఓకేనా. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీకు మిగిలినవి చూపిస్తా. ఒక్కసారి అసలు బ్యాక్ సైడ్ మౌంటైన్స్ చూడండి ఎలా ఉన్నాయో. అసలు ఎంత అద్భుతంగా ఉందబ్బా, చాలా బాగుంది. గుడి దగ్గరికి వెళ్లే కొద్దీ అసలు ఆ ఫీలింగ్ డిఫరెంట్ గా ఉంది. అదిగోండి కేదార్నాథుడి దేవాలయం ఇక్కడి నుంచి కనిపిస్తుంది. వావ్, నిజంగా ఈ కేదార్నాథుడి దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టపడాలి, చాలా అదృష్టం కూడా ఉండాలి. నా నా కేదార్నాథ్లో క్లైమేట్ని అసలు ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు దాకా నార్మల్గా ఉంది, ఒక్కసారిగా చూడండి అసలు గాలి ఎలా వచ్చేస్తుందో. అన్నీ ఎగిరిపోతున్నాయి కూడా. వర్షం పడే అవకాశం ఉంది ఇప్పుడు, నాకు తెలిసి వర్షం పడిపోద్ది అనుకుంటా గట్టిగా. ఫైనల్ గా స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు కేదార్నాథుడి దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలబ్బా. చాలా హ్యాపీ, చక్కగా దర్శనం జరిగింది. విఐపి దర్శనం టికెట్ అయితే 2,200 అలా జరుగుతుంది ప్రస్తుతానికి అయితే. అవి కూడా రేట్స్ చేంజ్ అవుతాయి అనుకుంటా, నాకు తెలియదు కానీ 2,200 అని చెప్పారు. కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర చేయడానికి బడ్జెట్ ఎంత అవుతుందంటే, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి దోదాం యాత్ర చేయాలంటే 10,000 నుంచి 15,000 మధ్యలో అవుతుంది. లేదు ఓన్లీ కేదార్నాథ్ చేయాలనుకుంటే 10,000 అలా ఖర్చు అవుతుంది. పూర్తి టోటల్ బడ్జెట్ అది. ఇంకా దీనికి సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా సజెషన్స్ కావాలంటే తప్పకుండా ఇస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది కేదార్నాథ్లోని భీమ్శీల. కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు ఈ కేదార్నాథ్ దేవాలయాలని కాపాడింది ఆ భీమ్శీలనే. అదిగోండి వెనకే ఉంది కదా, ఇదిగోండి ఎక్కడి నుంచో పైనుంచి మొత్తం వరదలు వస్తూ ఉంటే ఇది మాత్రం
గుడి ఎగ్జాక్ట్గా గుడి ముందు ఆగిపోయి గుడికి ఏం కాకుండా కాపాడింది భీమశిల. అదంతా ఇంకా పరమేశ్వరుడు దయ. అది దానివల్లే అసలు టెంపుల్కి అయితే ఎటువంటి ఏమీ కలగలేదు. మిగిలినవి చాలా కొట్టుకుపోయినాయి కానీ టెంపుల్ మాత్రం చక్కగా ఉంది. అలాగే ఈ కేదార్నాథ్ చార్ధామ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. చూసారు కదా, ఈ కేదార్నాథ్ యాత్ర గురించి పూర్తి విషయాలు మీకు చెప్పాను అనుకున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఇంకా అలాగే చార్ధామ్ యాత్ర, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి గురించి సంబంధించిన వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి ప్లీజ్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ అయితే మీకు నేపాల్ సిరీస్ అయితే వస్తుంది. నేపాల్ వీడియోస్ అన్ని కంటిన్యూగా 1 by 1 వస్తూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేపాల్ సిరీస్ కూడా గట్టిగా సక్సెస్ అయితే నెక్స్ట్ కంట్రీకి వెళ్ళడానికి దేనికైనా సరే నాకు కొంచెం బూస్టప్ లా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరికీ టేక్ కేర్, బై బై.